అఖిల భారత స్థాయి అధికారుల పంపిణీపై కసరత్తు మొదలైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ సచివాలయంతో పాటు ఐఏఎస్ అధికారుల భవనంలో 2 విడతలుగా సమావేశమైంది. 2 రాష్ట్రాలకు అధికారులను ఎలా విభజించాలన్న దానిపై చర్చించింది. సీనియర్ ఐఏఎస్ శామ్యూల్ కమిటీ చైర్మన్గా లవ్ అగర్వాల్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. అజయ్ మిశ్రా, నాగిరెడ్డి, ఎల్వి సుబ్రహ్మణ్యం, ఐపీఎస్ అధికారులు కౌముది, శివప్రసాద్, ఐఎఫ్ఎస్ అధికారులు రమేష్, రమణారెడ్డి సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో 376 మంది ఐఏఎస్లు, 258 మంది ఐపీఎస్లు ఉన్నారు. విభజన బిల్లులో వివరించినట్లు 58-42 నిష్పత్తి ప్రకారం వీళ్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. నేరుగా ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయిలో గ్రూప్ క్యాడర్కు ఎంపికై కన్ఫర్డ్ అయిన వారిని కూడా ఇదే పద్ధతిలో డివిజన్ చేయాల్సి ఉంటుంది. విభజనపై సూచనలు ఇవ్వాలని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సంఘాలకు లేఖలు రాయాలని నిర్ణయించారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ ఏర్పాటు సమయంలో ఉద్యోగుల విభజనకు అనుసరించిన నిబంధనలపై సమావేశంలో చర్చించారు. మరోసారి భేటీ అయిన తర్వాత ఐఏఎస్ల పంపకాలపై పూర్తిస్థాయి నివేదిక కేంద్రానికి ఇవ్వాలని నిర్ణయించింది అడ్వైజరీ కమిటీ.